మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులను మరోసారి నట్టేట ముంచింది. వ్యాపారులతో కలిసి వారిని నిలువున మోసం చేసింది. ఆక్వా ఫీడ్ ధరలను అడ్డగోలుగా పెంచేసి ఆక్వా సాగునే సంక్షోభంలోకి నెట్టేసింది. రైతుల బాధను అర్థం చేసుకున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి రెడీ అయింది. చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు, రైతులంటే మరీ చులకన భావం. అందుకే వ్యవసాయం దండగా అని తన మనసులోని మాట పుస్తకంలో చక్కగా రాసుకున్నారు. రైతులు కూడా వ్యవసాయ రంగాన్ని వీడనాడాలని గొప్పగా రాసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆ పుస్తకంపై విమర్శలు రావడంతో నేను మారిన మనిషిని అంటూ గత ఎన్నికలకు ముందు కూడా ప్రచారం చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే మళ్లీ అదే దారిలో ఆయన నడుస్తున్నారు. ఇప్పటికే మిర్చి, పత్తి, ధాన్యం, మామిడి, మొక్కజొన్న, అరటి, కంది, చివరికి టమాటా, ఉల్లి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు కనీసం వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఆక్వా రైతుల వంతు వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎగుమతుల విషయం నుంచి అనేక సమస్యలు ఎదురైనా ఆయన ప్రత్యేకంగా పట్టించుకుని పరిష్కరించిన దాఖలాలు లేవు. అలాంటిది తాజాగా వ్యాపారులు ఆక్వా ఫీడ్ను ఉన్న పళంగా పెంచేశారు. టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయలు ధర పెంచేశారు. టైగర్ రొయ్య ఫీడ్ కిలోకు 10 రూపాయల వరకు పెరగ్గా బెనామీ ఫీడ్ ధర 8 రూపాయల చొప్పున పెంచేశారు. దీని వెనుక ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులు ఉన్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రుల స్థాయిలోని వ్యక్తులు ఆక్వా ఫీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ఫీడ్ ధరలను పెంచుకునేందుకు తెర వెనుక మద్దతు ఇచ్చారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రొయ్యల ధరలు నానాటికి పడిపోతుంటే ఇప్పుడు ఒకేసారి ఆక్వా ఫీడ్ ధరలను పెంచడం ద్వారా పూర్తిగా ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంతవరకు ఎన్ని వేల టన్నులు మీరు సింగపూర్ పంపించారు కూడా ఈ రాష్ట్ర ఆక్వా రైతులకు చెప్పవలసిన పరిస్థితి ఉంది. మీరు ఫీడ్ కంపెనీలు మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కి ఇవాళ ఒక వర్గం ఫీడ్ కంపెనీలంతా ఒక వర్గం, మీరు ఒక వర్గం, ఈ వర్గం అంతా ఏకమైపోయి మీరు కూడా కేజీకి ₹2 మీరు తీసేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుని ఇవాళ ఆ ఫీడ్ కంపెనీల దగ్గర కొన్ని వేల కోట్లు మీరు సంపాదించుకుని ఇవాళ ఆక్వా రంగాన్ని తొంగదొక్కే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. నిజానికి ఇలాంటి రేట్ల పెంపు వంటి నిర్ణయాలన్నీ అప్సడాలో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు సర్కారుకు రైతులంటే ఎంత చిన్నచూపో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైతులు ఎలా పోయినా తమకు రావాల్సిన కమిషన్లు తమకు వస్తే చాలు అన్నట్లుగా వ్యాపారులతో కుమ్మక్కై ఫీడ్ ధరలను పెంచేశారు. శుక్రవారం జరిగే సమావేశంలోనైనా సరే ఖచ్చితంగా ఫీడ్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందేనని, లేకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. కంపెనీ యాజమాన్యాలు ఎవరైతే కంపెనీ ధరలు పెంచారో ఆ ధరలు పెంచిన కంపెనీలన్నీ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేట్టుగా చర్యలు తీసుకోవాలి. అది లేకుండా వాళ్ళు ఎక్కడ బయట ఉండి చిన్న కంపెనీలు ఎవరన్నా పంపించి చేస్తారు. అది కాకుండా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఎటువంటి కండిషన్స్ లేకుండా పెంచిన ధరలని కంప్లీట్గా అమలు జరగకుండా నిర్ణయం తీసుకోవాలి సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజానికి ముడి సరుకులపై దిగుమతి సుంకాలు తగ్గినా ఆ ప్రయోజనం రైతుకు దక్కడం లేదు. సుంకాలు తగ్గించినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలు ఇప్పుడు భారీగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆక్వా ముడుపులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్నాయని, అందుకే ప్రభుత్వం చూసి చూడనట్లు నటిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.